నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. ఒక 2, 3 మంచి మాటలు చెప్పుకుందామని ఈరోజు ఖచ్చితంగా వీడియో చేద్దాం అనుకున్నాను. మన గెలుపు, మన ఓటమి రెండు మన చేతిలోనే ఉన్నాయి. నువ్వు గెలిచాను అంటే వేరే వాళ్ళని ఓడించి నువ్వు గెలవక్కర్లేదు. నువ్వు పైకొచ్చావు అంటే వేరే వాళ్ళని తొక్కుకుంటా నువ్వు రావక్కర్లేదు. నీకు రహదారి అనేది ఒకటి ఉంటుంది. కష్టపడటం అనేది నీ రహదారి. కష్టపడు, నీ దారిలో నువ్వు వెళ్ళు. నీ భుజాలను నువ్వు నమ్ముకో, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నువ్వు ముందుకెళ్ళు, పైకి రా. అంతేగాని వేరే వాళ్ళ భుజాలకు ఎక్కి వేరే వాళ్ళ వీపులు తొక్కుకుంటా పైకొస్తే అది ఎప్పటికీ నిలవదు. ఓకేనా? ఎదుటి వాళ్ళని ఉసురు పోసుకుని నువ్వు పైకొచ్చావంటే ఖచ్చితంగా అది లాంగ్ రన్లో నిన్ను సర్వనాశనం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? సో ఇదే నా మంచి మాట ఈరోజు. మంచి మాటలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ కటువుగానే ఉంటాయి. సో ఈ కటువైన మాటలు, చేదు మాటలు చేరాల్సిన వాళ్ళకి అందరికీ చేరతాయనే ఉద్దేశంతో నేను మాట్లాడాల్సి వస్తుంది. అవునా? ఎప్పుడు తీపిగా మాట్లాడాలంటే మనం కూడా మనుషులమే ఫ్రెండ్స్. మనకి ఇమోషన్స్ ఉంటాయి. కొంతమందిని మనం 100% నమ్ముతాం, కానీ వాళ్ళు 50% కూడా నిలబెట్టుకోరు కొంతమంది. తర్వాత నల్లిఫైడ్ అయిపోతుంది వాళ్ళ మీద ఉన్న నమ్మకం. నల్లిఫైడ్ అంటే తెలుసా మీకు? జీరో. ఇట్ బికమ్స్ జీరో. సో ఈ లోపల ఆ 100% నుంచి 50కి పడిపోయినప్పుడు ఎదుటి వాళ్ళ నమ్మకం పెట్టుకున్న మనిషికి లోపల నుంచి ఎంత ఇమోషనల్ బ్రేక్ డౌన్ అవుతారో తెలుసా మీకు? ఎంత ఇమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతారో తెలుసా మీ అందరికీ? సో ఎప్పుడు నమ్మకం అనేది నిలబెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఆ బాండ్, ఆ కాంబినేషన్ కానీ ఆ రిలేషన్షిప్ కానీ జీవితాంతం అలా నిలిచి ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే నమ్మకాన్ని వదిలేసుకుని ఎదుటి మనిషిని మోసం చేయాలన్న దృక్పథంతో మీరు ఎదుటి వాళ్ళని ఇచ్చేస్తారో ఖచ్చితంగా ఆ మిమ్మల్ని పూర్తిగా నమ్మిన మనుషులు ఇమోషనల్గా బ్రేక్ డౌన్ అయిపోతారు. 50కి పడిపోయినప్పుడు మానసిక పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, 0కి పడిపోయినప్పుడు మానసిక పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. ఫ్రెండ్స్, 0కి పడిపోయిన తర్వాత నుంచి వాళ్ళు ఎదగటానికి ట్రై చేస్తారు, లేచి నిలబడటానికి ట్రై చేస్తారు. ఫ్రెండ్స్, లేచి నిలబడినప్పుడు వాళ్ళ ఆలోచన విధం మారుతుంది, నమ్మకం మీద నమ్మకం పోతుంది. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, నమ్మకం అనే మాట మీద నమ్మకం పోతుంది. సో ఎవరిని నమ్మరు, ఎవరు చెప్పినా వినరు. అప్పుడు వాళ్ళు అలా స్ట్రాంగ్గా తయారవుతారంటే ఆ ఇమోషనల్ బ్రేక్ డౌన్ నుంచి పుట్టుకొచ్చేదే స్ట్రెంగ్త్. ఫ్రెండ్స్, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకరిని మోసం చేయకూడదు, మాటలతో ఏమార్చకూడదు, మనుషుల్ని స్వీట్ వర్డ్స్తో నింపకూడదు. ఎంతవరకు చేయాలో, ఒకవేళ మీకు అవసరం ఉంది, మీకు ఒక మనిషి ద్వారా మీరు పైకొద్దాం అనుకున్న డైరెక్ట్ అటాక్, నాకు ఈ విధమైన హెల్ప్ కావాలి, మీరేమైనా చేయగలరా, మీ ద్వారా నాకు హెల్ప్ అవసరం, మీరు చేయగలరా. అంతేకాని గాల్లో మెడలు కట్టి నేను నీకు అది ఉంటాను, ఇది ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఏమార్చొద్దు ఫ్రెండ్స్. లోకం పోకడ బాలేదు. ఒక్కసారి ఒక మనిషి మీద ఒక మనిషికి నమ్మకం పోయిందనుకోండి, మిమ్మల్ని ఇంట్లో ఉన్న మూల ఉన్న చీపిరి కట్టకు ఇవ్వాల్సిన విలువ కూడా మీకు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. సో ఇదే ఈరోజు నేను చాలా గట్టిగా, కటువుగా, చాలా ఇదిగా చెప్తున్న మాటలు అన్నమాట. సో దీనిలో చాలా మంచి అడ్వైస్ ఉంది, తప్పకుండా యూత్కి బాగా పనికొస్తుంది ఇది. సో డోంట్ బీ క్యారీడ్ అవే బై ఫ్లాటరీ, డోంట్ బీ క్యారీడ్ అవే బై ద స్వీట్ వర్డ్స్, డోంట్ లీన్ యువర్ షోల్డర్, డోంట్ లీన్ యువర్ హెడ్ టు ఎనీ షోల్డర్. మీ తల్లి, మీ తండ్రి, మీ అన్న, మీ తమ్ముడు, నీ కడుపున పుట్టిన బిడ్డలు తప్ప ఎవరిని ఈ ప్రపంచంలో ఎవరిని మీరు నమ్మొద్దు. ఓకేనా? అర్థమైందా మీకు నేను ఎందుకు చెప్తున్నాను? ఖచ్చితంగా వీళ్ళ నలుగురే మనకు ఉంటారు చివరి వరకు. సో
ఫ్రెండ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. ఫ్రెండ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. వచ్చి అలా మనకు మబ్బుల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ మనకు నీడనిచ్చిన చెట్లులాగా ఉండేది మాత్రం తల్లి వేరు, తండ్రి, తనయుడు, మన అన్నదమ్ములు మాత్రమే. అంతేగాని ఎవ్వరు మాత్రం మనకి సపోర్ట్ మాత్రం ఇవ్వరు. ఇది మాత్రం ఖరాఖండిగా చెప్తాను. ఇది నేను యూత్కి చెప్పబోయే మాట. మన హస్బెండ్, సో హస్బెండ్ ఆల్సో ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో ఆడపిల్లలు మీకోసమే చెప్తున్నా నేను, చాలా జాగ్రత్తగా ఉండండి. బీ రియల్లీ వెరీ కేర్ఫుల్ విత్ వాట్ యూ డూ అండ్ హౌ యూ హ్యాండిల్ యువర్ థింగ్స్ అట్ హోమ్. పెళ్ళైతే కనుక హస్బెండ్ కమ్స్ ద ఫస్ట్, పెళ్ళి కాకపోతే తండ్రి కమ్స్ ద ఫస్ట్ అండ్ తల్లి కమ్స్ ద ఫస్ట్. ఓకేనా? సో ఈ కటువైన మాటలు, ఈ మంచి మాటలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు వినాల్సిందే, ఖచ్చితంగా పాటించాల్సిందే. అర్థమైందా? సముద్రాన్ని అయితే ఈదలేదు ఫ్రెండ్స్, కానీ ఎన్నో ఏర్లు అయితే ఈదాము, ఎన్నో తెప్పలైతే దాటాము. మేము ఈ ఈ ఈ స్టేజ్కి వచ్చామంటే ఈ మాటలు చెప్పే అర్హత ఖచ్చితంగా నాకుంది, ఖచ్చితంగా నాకుంది. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో నష్టాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణం చేశామంటే ఎన్నో దెబ్బలు కూడా తగులుంటాయి. ఇన్ని దెబ్బలు తగిలిన నేను ఈ మాట చెప్తున్నానంటే ఎంతో కొంత నిజం ఖచ్చితంగా ఉంటుంది. సో వింటారు కదూ నా మాట? ఖచ్చితంగా వింటారు కదూ? సో మీరు అందరూ వింటారని, మీరందరికీ ఈ మాటలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ మురుపురి రాజ్. మళ్ళా మీకోసం ఇంకొక వీడియోలో రెడీగా ఉండండి. ఖచ్చితంగా వస్తాను. సండే వస్తోంది. సండే I have planned for many videos. So let us go ahead one after the other. ఓకేనా? ఖచ్చితంగా మిమ్మల్ని అయితే వదిలిపెట్టను. ఓకే? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదలతో ముందుకు వెళ్దాం. 4 మంచి మాటలు చెప్పుకుందాం. మీతో వచ్చిన మంచి మాటలు నాతో చెప్పండి, నాకు తెలిసిన మంచి మాటలు మీతో చెప్తాను. ఓకేనా? కలిసి నడుద్దాం, ముందుకు సాగుదాం. మే ముల్పురి రాజ్ మీకోసం. బాయ్ బాయ్.